ఈ మధ్య రిలీజ్ అయ్యి పర్ఫ్యూమ్ అనే పేరుతో ఒక మంచి సినిమా వచ్చింది, సక్సెస్ అయింది. ఫస్ట్ టైం హీరో అనుకుంటా. 3 years ఫస్ట్ టైం హీరో. చైనా గానీ పెట్టి తీయాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది సార్? చాలా ఓవర్ అనిపించింది. అంటే రొమాన్స్ అనేది ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటది. నేనేమి నా బుర్రలో పుట్టిన ఆలోచన కాదు ఇది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య రిలీజ్ అయ్యి పర్ఫ్యూమ్ అనే పేరుతో ఒక మంచి సినిమా వచ్చింది, సక్సెస్ అయింది. అండ్ చాలా హ్యాపీగా ఆ టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ టీం మొత్తం ఈరోజు మనతో పాటు ఉంది. వాళ్ళతో కాసేపు ఒక చిన్న చిట్ చాట్ లాంటిది. సో సరదాగా మూవీ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలు ఏం చేశారు, ఏ విధంగా చేశారు, ఇంత తక్కువ బడ్జెట్లో చేశారా లేకపోతే హై బడ్జెట్లో చేసి ఈ విధంగా రిలీజ్ చేశారా, అసలు ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో పర్ఫెక్ట్గా ముగ్గురు ప్రశాంతంగా కూర్చున్నారు, ఇద్దరు క్యాప్ వేసుకున్నారు, మీరు ప్రశాంతంగా హీరోలా కూర్చున్నారు. ఎలా సార్, ఎలా అనిపిస్తుంది? సక్సెస్ అయింది సినిమా, సూపర్ హిట్, చాలా మంది పాజిటివ్ టాక్ అండ్ మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఫీలింగ్ ఎలా ఉంది సార్ డైరెక్టర్ గారు? సక్సెస్ అయితే ఎవరికైనా ఫీలింగ్ హ్యాపీగానే ఉంటుంది. ఓకే, సో మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫస్ట్ టైం హీరో అనుకుంటా. 3 years ఫస్ట్ టైం హీరో. 3 years కష్టం, ఒక్కసారిగా అలా తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే 3 years గా ఇదే కథ మీద కూర్చుంటూ దీన్ని మొబిలైజ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రాసెస్లో ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవ్వడం, పాజిటివ్ టాక్ రావడం, చాలా పెద్ద వాళ్ళు అందరూ కాల్ చేసి అడుగుతున్నారు. రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. అంటే ఇండస్ట్రీలో ఉన్న లాస్ట్ ఇయర్స్ నుంచి చూస్తే దిస్ ఇస్ గుడ్ టైం అనేది నా ఫీలింగ్ అనిపించింది. ఓకే, సినిమాకి ముందే ఆల్రెడీ కొంచెం పెద్దవాళ్ళు కూడా చెప్పినట్టున్నారు మీ సినిమా గురించి. ఓకే, చంద్రబోస్ గారు అండ్ సుకుమార్ గారు బెస్ట్ టాక్ ఇచ్చారు. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు హ్యాపీ అండి? అంటే సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ అయింది అనుకోండి, చాలా మంది బాధపడుతూ ఉంటారు. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది బయటికి కూడా రారు. కానీ ఫస్ట్ సినిమానే అండ్ చిన్న సినిమాతో వచ్చారు బయటికి, అది కూడా సక్సెస్. ఏ విధంగా అనిపిస్తుంది అంటే? చాలా హ్యాపీగా ఉందండి. సో డైరెక్టర్ గారు నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా. పర్ఫ్యూమ్ అనే మూవీతో బయటకు వచ్చారు. ఎందుకు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి, ప్రతిదీ ఒకసారి తెలుసుకోవాలి సార్. ఎందుకు అని అంటే చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఈ సినిమా అసలు పర్ఫ్యూమ్ అంటే ఏంటి కాన్సెప్ట్? నేను పర్ఫ్యూమ్ అనే కాన్సెప్ట్ నేను చెప్పకంటే డైరెక్టర్ బాగా చెప్తాడు. సో డైరెక్టర్ ఆయన నుంచి తెచ్చుకోండి. పర్ఫ్యూమ్ అంటే మన తెలుగు మీనింగ్ పరిమళం. సో పరిమళము, సువాసన, సుగంధం ఇలాంటి పదాలు దీనికి నానా అర్థాలు ఉన్నాయి. సు అంటే ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది అని అర్థం. ఈ ప్రపంచంలో ఈ మొత్తం యూనివర్స్ లో శ్రేష్టమైనది ఏంటి అంటే ప్రేమ. ప్రేమ ఇస్ ది డివైన్ క్వాలిటీ. ఈ ప్రేమ అనేది ఈ దీంట్లో ఈ ప్రేమకి నాంది అవుతుంది. అది ఈ ఇందులో ఉన్న ప్రేమ కథకి నాంది అవుతుంది ఆ పర్ఫ్యూమ్, ఆ సువాసన అనేది. సో దానికోసం నేను పర్ఫ్యూమ్ అనే టైటిల్ ని పెట్టడానికి రీజన్ అదే. ఇంకొకటి నేను ఈ టైంలో చెప్పాలనుకున్నా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ నేను విన్నాను చాలా సార్లు. ఏమంటున్నారంటే ఈ పెర్ఫ్యూమ్ 2006లో వచ్చిన పెర్ఫ్యూమ్ కి ఏమైనా సంబంధం ఉందా, అదే సిలరీని మేము ఏదో మార్క్ చేసామా లేకపోతే దీన్ని కాపీ చేసామా అనే ఫీలింగ్తో అడుగుతున్నారండి. మామూలు సోషల్ మీడియాలో చాలా వరకు ఉంది. సో ఆ పెర్ఫ్యూమ్కి మా పెర్ఫ్యూమ్కి సంబంధం లేదండి. ఓన్లీ స్మెల్ అనే ఒక సెన్స్ తీసుకుని అతను చేశాడు, ఇదే స్మెల్ అనే సెన్స్ తీసుకుని మేము చేసాం. సో అంతే తప్ప మనకున్న 5 ఆర్గాన్స్, సెన్స్ అనే ఆర్గాన్స్ లో నుంచి ఇప్పటిదాకా మనకున్నది మిగతా స్టోరీస్ అన్ని ఎలాగైతే రన్ అవుతూ వచ్చాయో ఇప్పుడు కళ్ళతో చూస్తాము, ఇదొక సెన్స్. అలాగే ఇది స్మెల్ బేస్డ్ లవ్ స్టోరీ. అది వేరు, ఇది వేరు. పర్ఫ్యూమ్ అనే సినిమా ఫ్రెంచ్ క్లాసిక్ ఫిల్మ్. అది ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ అంతే అంతవరకు. ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ మర్డరర్, బట్ ఇట్ ఇస్ స్టోరీ ఆఫ్ దిస్ ఇస్ డిఫరెంట్. స్మెల్ అంటే కొత్తగా ఉండాలి. ఏంటంటే ఇప్పుడు విజన్, ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడతాం. ఒక అందమైన సంగీతం పాడుతుంటే అంటే సౌండ్ అనేది సెన్స్, హియరింగ్ సెన్స్. సంగీతం పాడే అమ్మాయిని చూస్తే ప్రేమలో పడతాం. అట్లాగే టచ్ మగధీర లాంటి టచ్ చూసి ప్రేమలో పడి సినిమాలో టచ్ తో మొదలవుతుంది. ఈ కాన్సెప్ట్లు అన్నీ వచ్చేసాయి. ఇంకా కొత్త ఏంటి, 2 మిగిలేదు సెన్సెస్, స్మెల్ అండ్ టేస్ట్. టేస్ట్ నాకు దొరకలేదు, బట్ స్మెల్ గురించి ఆలోచించేటప్పుడు ఆ పర్ఫ్యూమ్ దొరికింది. ఆ ఫీల్ చైనా గానీ పెట్టి తీయాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది సార్? దేర్ ఇస్ వన్ రీజన్, ఎక్స్క్లూజివ్లీ వన్ రీజన్ ఏంటంటే క్యారెక్టర్ లో ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది. అండ్ స్మెల్, అమ్మాయిల స్మెల్ చూడడం అనే కాన్సెప్ట్ ఉంది. సో అది ఏ హీరో అయినా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు అప్కమింగ్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ కానీ వీళ్ళతో మనం చాలా ట్రై చేసి ఫెడప్ అయిపోయి అలసిపోయి ఇక వద్దు, మనం కలిసే ట్రై చేసాం. మనమే చేద్దాం, ఈ క్యారెక్టర్ నువ్వు మేక్ ఓవర్ అవ్వు,
అని చెప్పి ఆ మేక్ ఓవర్ అవ్వడానికి 6 months పట్టింది. బియర్డ్ సైకిక్ డిజార్డర్ ఉన్న క్యారెక్టర్ని మేక్ ఓవర్ అవ్వడం అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడం చాలా టైం పట్టింది. సో ఇంత అనేది కొత్త వాళ్ళు డేర్ చేయలేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ దిగిన వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇది చైనాతో ముందుకెళ్ళి. చైనా గారు సార్, మీరు ఇంతకుముందు ఏం చేశారండి ఇండస్ట్రీలో? నేను యాక్చువల్లీ అంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే 2 many years నుంచి ఉన్నాను, ఆల్మోస్ట్ 10 years ఏమో ఉన్నాను. చాలా మూవీస్కి వర్క్ చేశాను. సో ఆ అనుభవం ఉంది. సో రీసెంట్ ఫిలిమ్స్లో టాక్సీ వాలా, దొరసాని, ప్రెషర్ కుక్కర్, వీటన్నిటికి కోఆర్డినేటర్ కూడా వర్క్ చేశాను. సో అది ఉంది, అందుకనే అన్నతో చోట చాలా రోజుల పరిచయం ఉంది మా ఇద్దరికి. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న మీరు డైరెక్షన్ చేయకుండా హీరో అవ్వాలి అని మీకు ఎందుకు అనిపించింది? లేదండి, యాక్చువల్లీ హీరో ఇది నిజంగా గుడ్ క్వశ్చన్. నేను హీరో అవ్వాలనే ఉద్దేశంతో ఏ రోజు లేను. యాక్చువల్లీ చెప్పే కదా, ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్లో నుంచి వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ని విన్నప్పుడు మేము యాక్చువల్లీ బయట ట్రై చేసాం. మేము ఈ ప్రొడక్షన్ హౌస్లో దీన్ని చేద్దాం, దీన్ని ఏదైనా బయటికి పంపించాలి, మంచి బాగుంది కదా పంపిద్దామని ఇనిషియల్లీ అనుకున్నాం. మరి ఇనిషియల్లీ తన పాపం నేను రైటింగ్ సైడ్ ఉంటాను, నువ్వే డైరెక్షన్ చేసుకొని కూడా తను అన్నాడు. చాలా గ్రేట్, అంటే మా ఇద్దరికి చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. నువ్వు నాకు ఈ స్టోరీ చెప్పినట్టు థ్రిల్ అయ్యాం. ఫస్ట్ మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, భలే ఉంది కదా స్టోరీ, థ్రిల్ అయ్యాం. అలా అన్నప్పుడు ఏమైతుందంటే అలా కాదు, దీన్ని ఏం చేద్దామని చెప్పి మేము ఒకళ్ళిద్దరు చెప్పడం కూడా జరిగింది. బట్ యాక్సెప్టెన్సీ ఇష్యూస్ ఇప్పుడు అన్నీ చెప్పా కదా, డిజార్డర్గా ఉండాలి అంటే వాళ్ళు దాంట్లో నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దెన్ ఈ ఐడియా తందే, ఇదంతా ఎందుకులే, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు థియేటర్ ఆర్ట్స్ చేసావు, సో నీకు ఆల్రెడీ యాక్టింగ్ వాటి మీద కొంత అవగాహన ఉంది, మనమే చేసేద్దాం కదా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మే కదా. మనకు కావాల్సింది హీరో పర్సనాలిటీ కాదు, హీరోగా స్టార్ట్ అయ్యే ఒక పర్సనాలిటీని తను తాను డెవలప్ చేసుకునేవాడు కావాలి. సో అది నీలో ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా అతను నా ఫేస్బుక్ అవి వాచ్ చేస్తుంటాడు. అంటే లోపల ఎక్కడో నాకు ఉండిందొచ్చు, కానీ నేను ఎప్పుడు దాన్ని బయటపడలేదు. బట్ దాన్ని తను సజెస్ట్ చేసి నువ్వు చేస్తే బాగుంటుంది అని అనడం అనేది నాకు బాగా అనిపించింది. అది సో అది అలా నేను అడగగానే నాకు అనిపించింది, అదే కొంచెం నవ్వుకున్నాను. బట్ ఇనిషియల్లీ తర్వాత ఆయన చెప్పిన దాంట్లో నుంచి నేను ఆ స్టోరీ అంటే స్టోరీ కూడా తనతో పాటు ట్రావెల్ అవుతున్నాను కాబట్టి, స్క్రిప్ట్ లో తనతో ఉన్నాను కాబట్టి ఇక నాకు అది ఈజీగా పట్టేసింది అని అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకున్నారు, ఏ ధైర్యంతో వచ్చారు సార్ ముందుకి? సో ధైర్యం అంటే జేడీ గురించి నాకు తెలుసు అండి. జేడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో అతనికి సినిమా తీయగల కెపాసిటీ ఉందనే నమ్మకం నాకు కుదిరిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎంత బడ్జెట్ పెట్టారు సార్ దానికి? సో బడ్జెట్ అంటే ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. చెప్పొచ్చు సార్, ప్రాబ్లం ఏముంది, పెట్టిందే కదా. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ వాళ్ళు మేము అడుగుతూ ఉన్న కొద్దీ మేము పెడుతూనే ఉన్నాం. అంటే నాట్ ఓన్లీ రాజీవ్ గారు అండి, రాజీవ్ గారితో పాటు శ్రీనివాసు ఉన్నారు, సుధాకర్, శివ వీళ్ళంతా ఉన్నారు. సో నేనేమిటంటే ఉన్న దాంట్లో నుంచి వాళ్ళని అడగగానే వాళ్ళు మాకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో అది మాత్రం గ్రేటెస్ట్. ఒకటి మాత్రం నాకు తెలిసిన విషయం, అప్పుడప్పుడు ఇబ్బంది కూడా పెట్టారు, అది కూడా చెప్పాలి. ఎందుకంటే అంటే వాళ్ళకు ఫిల్మ్ మీద ఉన్న అవగాహనలో నుంచి తప్ప అంటే వాళ్ళని తప్పుపడడానికి కాదు. సో ఇబ్బంది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎటు ట్రావెల్ అవుతున్నాం తెలియదు కదా. ఇది లాట్ ఆఫ్ మనీ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు అది కొంచెం ఉంటుంది, అలాంటివి కూడా ఉంటాయి. కానీ వాళ్ళు సపోర్ట్ చేసే విషయంలో ఎప్పుడు కూడా క్లియర్గా క్లారిటీ ఇస్తే డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేశారు. అది గ్రేటెస్ట్ ఇష్యూ. సో సినిమా విషయానికి వచ్చేసరికి నేను సినిమా చూశానండి, బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు అవసరం లేని ముద్దులు, అవసరం లేని రొమాన్స్ ఎందుకు అంత ఓవర్ అని అనిపించింది. దానికి మీ సమాధానం ఏంటండి? సో అవసరం లేనిది అనేది మీకు అనిపించింది, చాలా ఓవర్ అనిపించింది. అంటే రొమాన్స్ అనేది ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది, అర్జున్ రెడ్డిని దాటేసింది ఇది అనిపించింది చూస్తే. ఎందుకంటే మీకు అవసరం లేదనిపించింది, నాకు అవసరం అనిపించింది. నా ఒక్కడికే కాదు సార్, చాలా మంది కామెంట్ చేశారు. బట్ సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది, బట్ రొమాన్స్ అనేది చాలా ఎక్కువ అయింది అనేది మాత్రం ఉంది. రొమాన్స్ అనేది అసలు మీకు తెలియదు ఎవరికి. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు రొమాన్స్ చేస్తున్న ఇప్పుడు జనాలు ఉన్నారు కదా, నాట్ ఈవెన్ 5% కూడా దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద రొమాన్స్ అండ్ సెక్స్. 5% కూడా లేదు, 10% కూడా రీచ్ అవ్వట్లేదు. నేను అది రీచ్ అవ్వాలి అని అంటే సోల్మేట్ అవ్వాలి. సోల్మేట్ అవ్వడానికి శరీరం అనేది అడ్డు రాకూడదు, మైండ్ అండ్ బాడీ అడ్డు రాకూడదు. సోల్మేట్ అవ్వాలి, అవి అడ్డొస్తున్నాయి. దాన్ని బిహైండ్ వెళ్ళాలని నేను చూపిద్దామని ట్రై చేసే ప్రాసెస్లో నేను కూడా ఒక 10, 20, 30% కూడా రీచ్ అయ్యాను. అసలు నథింగ్ నేను చూపించింది. అసలు ప్రేమ అనే ఆస్పెక్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? బాడీ అండ్ మైండ్ వ్యానిష్ అయిపోయి
ఆ సోల్ టు సోల్ కనెక్ట్ అయినప్పుడే ప్రేమ అనేది జనరేట్ అవుతుంది. మీరేమో ఇన్స్టెంట్ అనుకుంటున్నారు. ఇన్స్టెంట్ కాదు, అది ఇన్స్టెంట్ కాదు. ఆ ప్రేమతో కూడుకున్న సెక్స్ లోనే సోల్మేట్స్ అవుతారు. ఆ సోల్మేట్ అవ్వాలంటే బాడీ అండ్ మైండ్ అడ్డొస్తుంది. అసలు ఎవడు ప్రపంచంలో ఎవడు సెక్స్ ని 10% కూడా ఎంజాయ్ చేయాలి. ఇంకొక విషయం చెప్తా, అంటే మన ఫిలిం అనే టోన్ లోనే వచ్చాం, మీరు మాట్లాడారు కాబట్టి ఫిలిం టోన్ లో వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కసారి మీరు చెప్పండి క్లియర్ గా, ఇప్పుడు ఈ సీన్ లో ఇది దీనికి మించి హద్దుగా ఉంది అంటే మేము కథకు సంబంధించి బయటికి వెళ్ళి చేసినది ఏమైనా అనిపించింది అక్కడ? ఏదైనా కామెడీయో నేను మీరు చెప్పింది నాకు అర్థమైంది. రొమాన్స్ ఎక్కువ ఉంది అని అన్నారు. రొమాన్స్ చూపించే రొమాన్స్ ఎక్కువ ఉంది అనేది కాదు సార్, అవసరం లేని ప్లేస్ లో కూడా రొమాన్స్ ఉంది, అది అవసరమా అంటున్నా. నేనేం చెప్తున్నానంటే మా మూవీలో ప్రాసెస్ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి ఎక్కడ ఉంది, అమ్మాయి వచ్చి కిస్ పెట్టింది. కిస్ పెట్టడానికి నీకు కథ అయిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది ఎందుకు కిస్ పెట్టిందిరా, ఇది కావాలని చెప్పి వీడిని ప్రొవోక్ చేసింది అనే ఉద్దేశంతో చేసిందని అర్థమవుతుంది కదా. సో దాని తర్వాత సెకండ్ టైము అరే నేను కదా ఇప్పుడు నన్ను ఇంతలా ప్రొవోక్ చేసిన అమ్మాయి నేను ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో వాడు రివర్స్ లో వచ్చి తనకి చేశాడు, అంతే కదా. తర్వాత మీరు సెకండ్ హాఫ్ లోకి వచ్చాక ఒక అమ్మాయి వాడిని తనలో ఐక్యం చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా తన మానాన్ని అర్పించింది. ఒక గ్రేట్ ఎసెన్స్ ఉంది అక్కడ. చూడండి మీరు, వాడు క్యాజువల్ గా కూర్చొని ఉంటే ఆ అమ్మాయి వాడిని ప్రొవోక్ చేస్తుంది. వన్స్ అర్పించింది బాగుంది సార్, అక్కడ వరకు నాకు హ్యాపీయే, ఓకే డన్ చలో. అతన్ని మార్చుకోవడం కోసం తను ఏదో ఒకటి చేస్తుంది, అతను ప్రేమిస్తుంది. అదే సార్ మీరు చెప్పింది కరెక్టే, మిమ్మల్ని తనలో కలుపుకోవాలి కాబట్టి చేసింది బాగుంది. నెక్స్ట్ మళ్ళీ అదే స్టార్ట్ అయింది కదా, కొంచెం గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ తర్వాత మళ్ళీ అదే స్టార్ట్ అయింది. ఫైనల్ గా ఆ అమ్మాయి ఒక మాట అనేది మీతోటి, నీకు ఇదే కావాలంటే రా అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళింది అక్కడికి. సో అదే కావాలా అని చెప్పి అన్నిసార్లు అంటుంటే నాకే అనిపించింది ఎందుకు ఇన్నిసార్లు, ఒకసారి అయింది కదా ఇంకా అప్పుడే లవ్ స్టార్ట్ అవ్వచ్చు కదా అనేది అనిపించింది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నేనంటే నీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ట్రై చేస్తా. ఒక అమ్మాయితో నీకు ప్రేమ ఉందనుకుందాము, ప్రేమ అయ్యి ఒక్కసారిగా నీకు వదిలేసి వెళ్ళిపోతుంటేను నీ పర్సనల్ ఫీలింగ్స్ ఏముంటాయి? వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా చాలా చాలా. ఇంకొకటి అంటే ఆమె ప్రపంచం, మొన్నటిదాకా ఒక ప్రపంచం లేదు వాడికి, తనే ప్రపంచం అనుకుని వెళ్తాడు. అయితే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? స్టిల్ ఇంకా ఏమైనా ఉందా లోపల వాడికి, లేకపోతే నేనే ఉన్నారా అని చెప్తారు. ఆ విషయాన్ని కనుక్కునే ప్రాసెస్ లో తను అలా ఉంటుంది. దాన్ని ఇంకా డైరెక్ట్ క్లియర్ గా చెప్తారు. మేము ఆ స్క్రిప్ట్ లో ఉన్నప్పుడు ఏమేమి అనుకున్నాం క్లియర్ గా తను ఇంకా చెప్తారు. మీకు తెలుస్తుంది, మీకు కావాలంటే వినండి. నేను చెప్తాను. హృదయంలో ఉన్న ప్రేమను బయటికి తీయాలనంటే ఒక ప్రాసెస్ ఉంది. సీడ్ లో ఉన్న మొక్కని బయటికి తీయడానికి ఎలా ప్రాసెస్ ఉందో ప్రపంచంలో మీరు ఇన్స్టెంట్ గా ఏది రాదు, ఎవ్రీథింగ్ ప్రాసెస్ తోనే బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ లో తను తన మనసులో తన స్థానాన్ని సంపాదించుకోవాలనంటే ఇది ఒక్కటే మార్గం. ఈ మార్గాన్ని తను నమ్మి ట్రాప్ చేసింది, తను ట్రాప్ చేసింది, తన మనసుని అట్రాక్ట్ చేసింది, తన మనసులో స్థానం సంపాదించింది, తన పట్ల కోరికను రగిలించి తనతో సెక్షువల్ గా ఐక్యమైంది. ఈ ప్రాసెస్ కి అతన్ని ట్రాప్ చేసింది. మీరు ఇతను కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారు కదా, నో, షీ ట్రాప్డ్ హిమ్. ఓకే, కిడ్నాప్ ఇతను ట్రాప్ చేసింది, వచ్చారు, సెక్స్ కూడా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ మధ్య గ్యాప్ గురించి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఈ యాంగిల్ లోనే తర్వాత తను ఎందుకు అంటే, ఇప్పుడు ఫైనల్ గా ఒక రాయిని పగలగొట్టడానికి మనం దెబ్బ మీద దెబ్బ 99 దెబ్బలు వేస్తాం, పగలదు. కానీ 100వ దెబ్బకి పగిలిపోతుంది. సో ఆ ప్రాసెస్ లో తన్ని చేస్తూ చివరికి నీకు ప్రేమ అంటే తెలియదు, నీకు బాడీ కావాలి అదని చెప్పి తను ఇంకా 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 కంప్లీట్ గా తన్ని ఒక యాంగిల్లోకి తీసుకెళ్ళి తను చెప్పే మాట వినేలాగా తను చేసుకునేలాగా చేసింది. ఊరుకోండి సార్, మీరు మాట్లాడుతుంటే ఎలా ఉంది అని అంటే ఏదో చేసాము, ఇది మేము పాజిటివ్ గానే చేసినాం అన్నట్టుగా మీరు అంటున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, ఓపెన్ గా చెప్తున్నాను నేను మీకు, నాకేమనిపిస్తుంది అంటే చూసిన తర్వాత ఎలాగో హీరోయిన్ ఉంది, ఏమో కథ ఏమన్నా వీక్ ఉందనుకో ఎక్కడన్నా మధ్యలో, దీనికోసం అని వస్తారు కదా అనే రేంజ్ లో అనిపించింది. నా బుర్రలో పుట్టిన ఆలోచన కాదు ఇది. చూసినప్పుడు కొంతమంది ఆడియన్స్ కూడా అన్న ఏయ్ అన్నట్టుగా ఉంది, ఎందుకంత? అఫ్కోర్స్ అయితే మేము డబ్బులు పెట్టేటప్పుడు కూడా మేము కూడా ఆలోచిస్తామండి. అంటే ఏంటి సార్, అంటే మీరు డబ్బులు ఉన్నాయి కదా పెడుతున్నాం కదా అని చెప్పేసి రొమాన్స్ ఎక్కువ తీసి పడేస్తే సినిమా చూస్తారా మరి? అంటే మీ ఇంటెన్షన్ ఏంటి అని? ఇక్కడ డబ్బులు ఇవి ఏవి కావు. ఒక థింగ్ ఏంటంటే, రొమాన్స్ తీస్తే సినిమా చూస్తారు అనే ఉద్దేశం అనుకుంటే, ఐఎమ్ ఆల్సో ఫ్యామిలీ మ్యాన్. ఓకే, మేమందరం ఫ్యామిలీతోనే ఉన్నాం. మాకు చెప్పేది వినండి. నేను చెప్పేది ఏంటంటే,
ఒక విషయాన్ని చెప్పే క్రమంలో అది చూపిస్తేనే మనకు డబ్బు తిరిగి వస్తుందో లేకపోతే అలా వస్తే మనం వెళ్తామనే ఉద్దేశం నుంచి కథ తయారు చేసింది కాదు. మీరు ఒక్కసారి క్లియర్ గా చూస్తే మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి, నేను మిమ్మల్ని మళ్ళీ వేడుకుంటున్నా, గో ఫర్ వాచ్ వన్ మోర్ టైం చూడండి. ఆ అమ్మాయిలో ఉన్న ఇంటెన్సిటీని చూపించడం కోసం తను చేసిన ప్రయత్నం భాగమే తప్ప ఇది కంప్లీట్లీ ఏదో మీరేదో రొమాంటిక్ వేలో ఆడియన్స్ గిదిస్తే అనుకుంటే, సార్ మనం ఈరోజు మొబైల్ ఓపెన్ చేయగానే ఇంతకంటే ఎక్కువ రొమాన్స్ కనబడుతుంది. నా సినిమాకి ఎందుకు వస్తాడు సార్? ఇప్పుడు మీ సినిమా రొమాంటిక్ మూవీ అంటారా, లవ్ స్టోరీ అంటారా? ఇట్స్ ఏ లవ్ స్టోరీ. డైరెక్టర్ గారు చెప్పారు కదా. అసలు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం కదా, నేను క్వశ్చన్స్ అడుగుతాను. లవ్ స్టోరీకి బిహైండ్ ఏముంటది? లవ్ స్టోరీ బిహైండ్ లవ్ అనే పాయింట్ రీచ్ అవ్వాలంటే బిఫోర్ ఏముంటది? అట్రాక్ట్ చేసింది ఎవరు? అవును, కిస్ డైరెక్ట్ వచ్చి కిస్ చేసింది. అట్రాక్ట్ చేసినట్టే కదా. మరి కిస్ చేసే ముందే హీరో అట్రాక్ట్ అవ్వచ్చు కదా తనకి. అదే రెగ్యులర్ గా చూసేదానికి. సార్ నేను ఒకటి చెప్తాను సార్, ఆ ట్రైన్ సీన్ లోనే ఆ అమ్మాయి అతను చూసి అక్కడ భయపడింది ఏం లేదు. నాకు తెలిసి హీరో కూడా దగ్గరికి వెళ్ళలేదు. హీరో అక్కడే నించొని ఉన్నాడు, జస్ట్ నార్మల్ గా చూస్తున్నాడు. ఎక్కడ వీడు ఏం చేస్తాడో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టేసింది. అక్కడ ఆ అమ్మాయితో పాటు చాలా మంది ఉన్నారు ట్రైన్ లో, బ్యాక్గ్రౌండ్ లో. సో అటు వెళ్ళిపోవచ్చు. ఎందుకు వచ్చి కిస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? డిసైడ్ అయ్యి వచ్చింది, వాడు కనిపించాడు ఎదురుగా. ఆవిడ ఎదిగినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. ఉంది స్క్రీన్ ప్లే సాంగ్ లో. లెట్ ఇట్ బి. సార్ ఒక్క నిమిషం సార్, స్టార్టింగ్ లో సాంగ్ లో అమ్మాయి వెతుకుతుందా? నేను ఇప్పుడే బయటకు వస్తున్నా అని చెప్పి కాల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిందా? అక్కడ ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? మేము చెప్పలేదు స్క్రీన్ ప్లే లో ఈ అమ్మాయి కోసం వెతుకుతుందని మేము చెప్పలేదు, కానీ దాని ఉద్దేశం అదే కదా. చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేంత వరకు అసలు అతని గురించి పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు. జస్ట్ ఆయన గురించి తెలుసు అంతవరకే. అదే మరి ఇప్పుడు అదే కదా స్క్రీన్ ప్లే సార్. ఇప్పుడు అదే ఓపెన్ చేస్తే మీరు ఎందుకు ఫీల్ అవుతారు? దాన్ని హోల్డ్ చేసి పెట్టాము. థ్రిల్లింగ్ అంటే అదే కదా బ్రో. ముందు ఇప్పుడు సినిమా అనేది ఒక డ్రామాటిక్ కాంటెక్స్ట్. ఆ కంటెక్స్ట్ లో మనం డ్రామాని అలా ఎలివేట్ చేస్తూ చెప్తేనే కదా. ఓకే, ఓవరాల్ గా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా బ్రో. సినిమా అయితే బాగుంది, 100% సినిమా బాగుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సినిమా బాగాలేకపోతే బ్లాక్ బస్టర్ హిట్ అని ఎవరు చెప్పరు, అండ్ మీకు 3.5 రేటింగ్ కూడా ఎవరు చెప్పరు. కానీ నాకు అనిపించింది ఏంటి అని అంటే, అవసరం లేకపోయినా సరే కొన్ని రొమాంటిక్ ప్లేసెస్, రొమాంటిక్ సీన్స్ కొన్ని అవసరం లేదు కదా, ఎందుకు పెట్టారు అని. నా వైపు నుంచి మీకు చెప్పేది ఏంటంటే, మీరు వేరే సినిమాల్లో ఇది అవసరం లేదని చెప్పడానికి కన్విన్స్ అవుతానేమో, కానీ ఈ సినిమాకి ఇది ఖచ్చితంగా అవసరం. ఈ సినిమా ట్రాక్ అట్లుంది, దీంతోనే మేము ఆ విషయాన్ని చెప్పగలిగాం. ఎందుకంటే మీ చిన్న ప్లాట్ ట్విస్ట్లు అవన్నీ, సస్పెన్స్లు, థ్రిల్స్, మీరు ఎండ్ వరకు అమ్మాయి వీటి కోసం వెతుకుతున్న విషయం ఇది సస్పెన్స్ ఓపెనింగ్, ఎండ్ సస్పెన్స్. అది అంటే హీరోయిన్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను, తను ఉండుంటే అతన్ని అడిగామని, కానీ ఇప్పుడు మీరున్నారు, ఎలా అడుగుతాం? అంటే ఇప్పుడు నేను హీరోయిన్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతానండి. అవునండి, ఇంత చిన్న సినిమాకి మీరు చేశారు కదా, ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు, కమిట్మెంట్ ఏమైనా అడిగారా? ఇలాంటి కూడా క్వశ్చన్స్ అడుగుతాను. తను అడుగుతాను, కానీ ఎవరు అడుగుతారు? అడిగితే మీరే అడగాలి, ప్రొడ్యూసర్ గారే అడగాలి. సో అలాంటివి అడగలేం కదండి. అంటే మనుషుల్లో బయట అలాంటి ఆలోచనలు ఉంటాయి కావచ్చు, కానీ అంటే ఇలాంటివి జరుగుతాయండి ఇండస్ట్రీలో? నాకైతే తెలియదు అలాంటి. నో అసలు అలాంటి ఆలోచనే లేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీంలో అలాంటి ఆలోచనతోనే మేము బయటికి రాలేదు. అలాంటి మంచి మూవీస్ తీయాలనే ఉద్దేశం కొద్ది వచ్చాం తప్ప అలాంటి నాన్ సెన్స్ థింగ్స్ పెట్టుకుంటే మేము జర్నీ చేయలేమండి ఇండస్ట్రీలో. సో బయట వాళ్ళకి అలాంటివి ఉంటాయి కావచ్చు. ఇండస్ట్రీ అనగానే ఏదో జరుగుతుంది, అది ఇది జరుగుతుంది అనుకుంటారు, కానీ ఇండస్ట్రీ అనేది నమ్ముకున్న వాళ్ళకు కళామ తల్లి అండి. సార్ ఓవరాల్గా ముగ్గురికి కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాను. సినిమా సూపర్ హిట్ అని మీరు అనుకుంటున్నారు, అండ్ సక్సెస్ అని చెప్పేసి సక్సెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, అండ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీలు కూడా చేసుకుంటున్నారు. సక్సెస్ అంటే ఏంటి సార్ మీ ఉద్దేశంలో? ఐ మీన్ మీరేమనుకుంటున్నారు సక్సెస్ అంటే పెట్టిన డబ్బులు వచ్చేసినాయనా, లేదు అని అంటే జనాలు వస్తున్నారన్నా, అంటే ఏ రకంగా తీసుకుంటున్నారు ఈ సక్సెస్ని? ఇప్పుడు సక్సెస్ అంటే ఒక పని పూర్తి అవటం, ఓకే, అనుకున్న పని పూర్తి అవటం. దీని సబ్సిక్వెంట్గా మనకి బై ప్రోడక్ట్గా వచ్చేది ఏంటంటే ఒక తృప్తి, ఒక ఆనందం, ఒక సంతోషం, ఇట్లాంటివన్నీ బై ప్రోడక్ట్కి వస్తాయి. సో ఇప్పుడు మాకు ఈ పని పూర్తయింది, దీని ద్వారా కంటెంట్మెంట్, ఒక తృప్తి వచ్చింది, ఒక ఆనందం వచ్చింది, సంతోషంగా ఉంది. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫ్రమ్ మై సైడ్. పర్ఫెక్ట్. ఎందుకంటే ఎవడైనా అంతే కదా, ఇప్పుడు కొంతకాలం ఒక పని మీద మనం కొన్ని కష్టం అంటారు, రకరకాల థింగ్స్ అన్ని మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. అందులో నుంచి ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చాక జనాలు బాగుంది అని అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పాలి ఏంటంటే, పర్ఫ్యూమ్ అనే సినిమా కోసం
మేము పడ్డ స్ట్రగుల్ ఇవన్నీ మాకు తెలుసు. సార్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు కదా సార్, బాగా కవర్ చేశారు సార్. సినిమా బయటికి వచ్చేసింది, ఇప్పుడు హ్యాపీ అనేంత వరకు సార్ సక్సెస్ గురించి చెప్పారు, మీరేమో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. కూడా వాళ్ళు కూడా ఈ రోజు నాకు బోల్డ్ కాల్స్ వస్తున్నాయి. స్పెషల్లీ చెప్తున్నాను కదా రసూల్ గారు, వాళ్ళు కాల్ చేసి చెప్పారు బాగుంది ఇంత సినిమా అని చెప్పారు. విందా గారు ఫోన్ చేసి వెరీ గుడ్, ఫెంటాస్టిక్ గా ఉంది బ్రో, నిజంగా చెప్తున్నాను మిగతా సినిమాలతో ఇస్ గుడ్ ఫిల్మ్ అని అన్నారు. సో కంపారిటివ్ టెక్నీషియన్స్ కూడా ఎందుకు ఎంజాయ్ చేస్తారు, ఎందుకు కాల్ చేసి చెప్తారు నాకు ఈ రోజు. సో ఈ రోజు నేను నాట్ ఓన్లీ నార్మల్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే క్రిటికల్ అనలిస్ట్ లో వీళ్ళే ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేయరు చెప్పండి. ఇప్పుడు చిన్న పెద్ద అనేది కాదండి, ఇక్కడ మీరు అన్ని ఇష్యూస్ అదే చెప్తున్నాను. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, నేను కూడా సినిమాలు చూసి పెరిగిన వాడిని, సినిమా చూసి అట్రాక్ట్ అయ్యి సినిమా రంగం వైపు వచ్చిన వాడిని. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? నా ఫేవరెట్ హీరో కమల్ హాసన్. ఫ్యూచర్ లో ఎవరితో సినిమా చేద్దాం అనుకుంటున్నారు సార్? ఫ్యూచర్ లో సినిమాలు చాలా మందితో చేయాలని ఉంది. నాకు అల్లు అర్జున్తో చేయాలని ఉంది, చరణ్తో చేయాలని ఉంది. అని సాధ్యం కాదు, మేము ముందు నుంచి ఫస్ట్ ఈ స్క్రిప్ట్ కూడా చాలా మంది చేయాలనుకున్నాము. తర్వాత ఇలా ఎలాగో మేము ఇద్దరం కలిసాం కదా, తర్వాత చేయడంతో మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. బట్ ఇక్కడ చెప్పాలి, మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇది సక్సెస్ అని మేము సంకల్పించుకుంటున్నాం కదా, కాదు. మా సక్సెస్ వెనకాల చాలా మంది సపోర్ట్ ఉంది. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయిందంటే కారణం శ్రీమాన్ మూవీస్, కౌశిక్ రెడ్డి గారు స్పెషల్. కౌశిక్ రెడ్డి గారి సపోర్ట్ లేకపోతే అసలు ఈ సినిమా మేము రిలీజ్ చేసేవాళ్ళం కాదు. దిస్ హానెస్ట్లీ అంటే అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు కౌశిక్ రెడ్డి గారు అండ్ సుకుమార్ గారు అండ్ చంద్రబోస్ గారు. బిగినింగ్ స్టేజ్ లో మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరు ధైర్యాన్ని ఇచ్చారు ముందుకెళ్ళమని. చివరి స్టేజ్ లో మా చేయి పట్టుకుని మా సినిమాని తన భుజస్కంధాల మీద వేసుకుని రిలీజ్ చేశారు కౌశిక్ రెడ్డి గారు. ఈ ముగ్గురికి అంటే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే ఈ విషయం ఎందుకు చెప్తారు, చాలా మంది సినిమా నాలాగా చాలా మంది సినిమాలు తీస్తుంటారు కదా మాలాగా. సో బోర్డు ఆగిపోయి ఉంటాయి, వాటిలో ఎన్ని మంచి కథలు ఉన్నాయో, ఎన్ని గొప్ప కథలు ఉన్నాయో. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆయన ఈ కథ చూడడం, ఆయనకు నచ్చడం, ఆయన నాకు చెప్పాడు, చాలా సార్లు చెప్పారండి. నేను బ్రదర్ లాగా చెప్తున్నాను బ్రో, ఇది చాలా బాగుంది, ఇది మంచి స్టోరీ అవుతుంది, నేను చెప్తున్నాను కదా అని నన్ను కూర్చోబెట్టుకొని మా అందరినీ ఎలా దీన్ని మనం ఒక స్టేజ్ వరకు తీసుకెళ్లొచ్చు అని రోజు తను పడ్డ శ్రమ అనేది చాలా గొప్పది. నేను చెప్తున్నాను కదా, ఇది తన సినిమా. డిస్ట్రిబ్యూటర్ అంటే ఏం చేస్తాడు, మనం కంటెంట్ ఇచ్చేస్తే డెలివరీ చేసేసి దాని మీద నాకు వస్తుందా రాదని లెక్కలు వేసుకుని పక్కకి వెళ్ళిపోతాడు. అతనికి ఏం అవసరం ఉందండి. సో అతను అలా ప్రతి పాయింట్ లో ఇది ఎలా బెస్ట్ గా వెళ్తే బాగుంటుందో ఉన్న దాంట్లో నుంచి మనం బెస్ట్ చేద్దాం. దానికోసం చాలా బాగా మాకు హెల్ప్ అయ్యారు. నిజంగా నేను కౌశిక్ గారికి శ్రీమాన్ మూవీస్ తరపున ఆయన వచ్చి మాకు ఈ లాస్ట్ మినిట్ లో హెల్ప్ అవ్వడం అనేది, ఈ సినిమా నిజంగా ఆయన చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ప్రొడ్యూసర్ గారు అయితే ఇంకా వాళ్ళు చెప్పాను కదా మీకు, అందరూ హెల్ప్ అయ్యారండి. అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిజంగా వాళ్ళకి పేరున మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. కొత్త వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు డైరెక్షన్ చేద్దామని, మంచి స్టోరీస్ తోటి, అండ్ ఎంతోమంది యాక్టర్ అవ్వాలనుకుని చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక మంచి స్టోరీ చెప్తే అని ఛాన్సెస్ ఉందంటారా సార్, లేదా మీకు తెలిసిన వాళ్ళకే ఇస్తారు? 100% ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామే కళాకారుల కోసం క్రియేట్ చేయబడ్డ ప్లాట్ఫామ్. 24 క్రాఫ్ట్స్లో ఎవరెవరు ఏ యొక్క టాలెంట్ ఉందో వాళ్ళని 100% మేము వాళ్ళని రికగ్నైజ్ చేస్తాము, వాళ్ళకు ఛాన్స్ ఇస్తాము. సో వాళ్ళకు ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇంకా రావాలండి, కళాకారులు రావాలి. మాలాంటి వాళ్ళు సినిమాలు తీస్తేనే వాళ్ళకు కాస్త జీవనోపాధి కలుగుతుంది, వాళ్ళ ప్యాషన్ కూడా వాళ్ళు నిరూపించుకోగలుగుతారు. సో ఫైనల్గా మీకు ఒకటి చెప్పదలుచుకుంటాను. సో మామూలుగా ఒక సామెత ఉంటుంది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. కానీ ఈ రెండింటికి భిన్నంగా ఉంది ఇక్కడ సినిమా పరిస్థితి. ఏంటంటే సినిమా తీసి చూడు, తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేసి చూడు. నిజంగా మూవీ మొగ్గలు రామారెడ్డి గారు 100 సినిమాలు తీసిన తర్వాత ఆయనకు అసలు మేము అలాంటి వాళ్ళను గొప్ప వాళ్ళను చూస్తే మేము నథింగ్ అనిపిస్తుందండి రియల్గా. ఒక్క సినిమాకి నాకు అసలు పోస్టర్స్ పేస్టింగ్ చేసే వ్యక్తి దగ్గర నుంచి లాస్ట్కు రిలీజ్ చేసే మన కౌశిక్ రెడ్డి గారి డిస్ట్రిబ్యూటర్ వరకు నేను ప్రాక్టికల్గా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి నేను తెలుసుకోగలిగాను. చాలా అంటే చాలా దీంట్లో జాగ్రత్తగా ఉండాలి. సినిమా అనగానే వేరే ఏదో నెగిటివ్ థాట్స్ ఉంటాయి. సో ఈ సినిమా తీసిన తర్వాత మళ్ళీ భయపడి అబ్బో ఇదంతా ఎవరు చేస్తారా అని అయితే ఆగరు కదా? 100% తీస్తూనే ఉంటాము. ఇలాంటి వాళ్ళు మంచి సహకరిస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా, మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్వెస్టర్స్.
సో మేము మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని అన్ని 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మేము కంపల్సరీ మేము వాళ్ళందరినీ టేకప్ చేస్తాం. వెళ్ళి థియేటర్లో కూర్చొని జనాలు చూడాలి అని అంటే ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవచ్చు అని వెళ్ళి చూడాలి. 2 గంటలు ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవాలంటే ఏం చెప్తారు? 1 wordలో ఆన్సర్ చేయాలంటే ఈ విషయంలో నేనైతే క్లియర్గా ఒక విషయం చెప్తానండి. మనం ఏ సినిమాకి వెళ్ళినా మనకు కావాల్సిన ప్రైమరీ ఆబ్జెక్ట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వుకోవడం అనే థాట్ ఆఫ్ సెన్స్లో ఉన్నాం మనం. ఇంకా అంటే నేను అలాంటి స్టేజ్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడం కూడా ఒక ఆబ్జెక్టే. కానీ మన సినిమాలో ఎస్పెషల్లీ పెర్ఫ్యూమ్ అనే ఫిలింలో ఒక అద్భుతమైన ఎంటర్టైనింగ్ చేయబడే ఒక కథ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కొత్త అదనం కోసం అంటే యూనిక్ థాట్తో మేము ప్లాన్ చేసిన విధానంలో మాకున్నటువంటి పరిధిని దాటుకుంటూ కూడా మేము చేసిన ప్రయత్నంలో సూపర్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మీకు. ఎందుకంటే చెప్పాను కదా, చెప్పండి అమ్మాయిల మీద బడి స్మెల్ చేస్తుంటాడు, ఇది ఎంటర్టైనింగే కదా. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో అలా ట్రావెల్ అవుతూ స్టోరీలోకి ఎంటర్ అయ్యాక మనం ఒక కథలో మన జీవితాన్ని చూస్తాం, జీవితంలో పార్షాలని చూస్తాం. పార్షాలు అంటారు కదా, ఎక్కడెక్కడో మనకు కొన్ని దొరుకుతూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ వస్తాం. అలా సూపర్ హిట్ అయిన ఫిలిమ్స్, ఎర్ర గులాబీలు చూడండి, మన్మథ శివ ఫిలిమ్స్ చూడండి, ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి చెప్పండి. సో ప్రాబ్లం అనేది డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, ఫ్లా, క్యారెక్టర్ లో ఫ్లా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా ఎందుకు హిట్ అయింది చెప్పండి? అర్జున్ రెడ్డి కూడా చాలా మంది బాగాలేని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు, అవునా కదా. సో మీరు ఇందాక అన్నారు కదా రొమాన్స్ ఉంది అదేదండి, అర్జున్ రెడ్డి రొమాన్స్ వల్ల నడిచింది అనుకోవడం పొరపాటు, ఇది కూడా రొమాన్స్ వల్ల నడుస్తుంది అనుకోవడం పొరపాటు. అందులో బలమైన కథ, ఆ కథలో ఉన్న ఎలివేషన్స్ అవి కనెక్ట్ అయితే ఆడియన్స్ కి నచ్చుతుంది. దిస్ ఇస్ రైట్, మీరు ఒప్పుకుంటారు కదా, నేను అదే అడుగుతున్నాను. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ 2 hours కాదు హ్యాపీగా. అందుకే మీరు ఇంకా మేము కొత్త వాళ్ళు మా ఫేస్లు ఇంకా నచ్చుతాయో లేదని చెప్పి 2 hours కి కుదించి దాన్ని పర్ఫెక్ట్ మెర్జిలో పెట్టామని అనుకుంటున్నాను. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్. సినిమా నిజంగా చాలా బాగుంది అండ్ బెస్ట్ రిజల్ట్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.